వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ బండారం బయటపెట్టిన భారత్, ఐరాసాలో దిమ్మ తిరిగే కౌంటర్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ సైన్యం దమనకాండపై విమర్శలు. విశాఖలో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ ఆండ్రూత్ యుద్ధ నౌక, శత్రు జలాంతర్గాములపై వేటాడడంలో ప్రత్యేక సామర్థ్యం. టారిఫ్ల అనిశ్చితి కారణంగా వాణిజ్యపరమైన అంచనాలు మారిపోతున్నాయన్న జైశంకర్. ప్రపంచ దేశాలు ప్రతి అంశాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నాయన్న ఆందోళన. ఫార్మా హబ్ గా హైదరాబాద్, 9,000 కోట్ల పెట్టుబడికి ప్రకటించిన దిగ్గజ సంస్థ. పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్న సీఎం రేవంత్. ఆర్టీఐ కొత్త లోగోను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి. 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా కార్యక్రమం. విజయవాడలో స్వచ్ఛతా అవార్డుల కార్యక్రమం. పారిశుద్ధ్య కార్మికులే అసలైన వీరులన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కాంగ్రెస్ నేతలు ఓటర్ కార్డులు పంచుతున్నారు. ఈసీకి ఎంపీ రఘునందన్ ఫిర్యాదు. ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. పెద్ద కర్మలకు వెళ్లి పరిపట్టం చేయటం అపచారం. ది శ్రీవారి ఆలయ మర్యాదలను మంట కలపడమే అంటూ మండిపడ్డ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తక్షణమే పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తామన్న ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. కోడ్ ఉల్లంఘిస్తే పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టీకరణ. కల్తీ మద్యం రాకెట్ తో ప్రభుత్వ పెద్దలకు లింకులు. ఈ దందాకు అనుగుణంగానే మద్యం పాలసీలో మార్పులు చేశారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆగ్రహం. BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ లో భారత్ శుభారంభం. 45-18, 45-17తో నేపాల్ ను చిత్తుగా ఓడించి బోని కొట్టిన ఇండియా. పసిడి ప్రియులకు భారీ షాక్. ఒక్కరోజే 2,700 పెరుగుదల. 10 గ్రాముల బంగారం ధర 1.23 లక్షలు దాటి ఆల్ టైమ్ రికార్డ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూసిన పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ పూటకపు ప్రచారాన్ని తిప్పికొడుతూ 1971లో బంగ్లాదేశ్ లో పాక్ సైన్యం జరిపిన సామూహిక అత్యాచార మారణ హోమం గురించి గుర్తు చేసి దాని నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది. భద్రతా మండలిలో మహిళలు, శాంతి భద్రత అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాకిస్తాన్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ అనూహ్యంగా కాశ్మీర్ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 1971లో ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో తమ సొంత సైన్యంతోనే సుమారు 4 లక్షల మంది మహిళలపై క్రమ పద్ధతిలో సామూహిక అత్యాచారాలకు పాల్పడిన దేశం పాకిస్తాన్. సొంత ప్రజలపైనే బాంబులు వేస్తూ జాతి నిర్మూలనకు పాల్పడే దేశం. ఇలాంటి కట్టు కథలతో, అతిశయోక్తులతో ప్రపంచ దృష్టిని మళ్లించాలని చూస్తుంది అని హరీష్ అన్నారు. పాకిస్తాన్ వాదనలు పూర్తిగా భ్రమణతో కూడినవి. వారి ప్రచారాన్ని ప్రపంచం గమనిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం శాంతి స్థాపనలో భారత్ పాత్రను హరీష్ వివరించారు.
భద్రతా మండలి తీర్మానం రాకముందే కొన్ని దశాబ్దాల క్రితమే భారత్ ఈ సూత్రాలకు కట్టుబడి ఉందని అన్నారు. President, every year we are unfortunately fated to listen to the delusional tirade of Pakistan against my country, especially on Jammu and Kashmir, the Indian territory they covet. Our pioneering record on women, peace and security agenda is unblemished and unscathed. A country that bombs its own people, conducts systematic genocide, can only attempt to distract the world with misdirection and hyperbole. This is a country that conducted Operation Searchlight in 1971 and sanctioned a systematic campaign of genocidal mass rape of 400,000 women citizens by its own army. The world sees through Pakistan's propaganda. President, as we look ahead, India remains unwavering in its commitment to the women, peace and security agenda. We stand ready to share our expertise with partners, particularly those in the Global South, fostering collective solutions to shared challenges. భారత నౌకాల దళం అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం వచ్చి చేరింది. శత్రు జలాంతర్గాములను గుర్తించి వాటిని ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న ఐఎన్ఎస్ ఆండ్రూత్ యుద్ధ నౌక సోమవారం విశాఖపట్నంలో లాంఛనంగా జలప్రవేశం చేసింది. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షోలో వాటర్ క్రాఫ్ట్ విభాగంలో ఇది రెండో నౌక కావటం విశేషం. ఈ నౌక చేరికతో భారత సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా లోతు తక్కువగా ఉండే జలాల్లో భద్రత మరింత పటిష్టం కానుంది. విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయంగా నిర్మించిన ఇలాంటి యుద్ధ నౌకలు భారత సముద్ర రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలో, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఐఎన్ఎస్ ఆండ్రూత్ ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐఎన్ఎస్ ఆండ్రూత్ కేవలం జలాంతర్గాముల పేటికే పరిమితం కాదు. సముద్ర గస్తీ, తీర ప్రాంత రక్షణ, అన్వేషణ, సహాయక చర్యలు వంటి బహుళ విధులను సమర్థవంతంగా నిర్వహించగలదు. 3 వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉండటంతో ఇది అత్యంత వేగంగా, చురుగ్గా కదలగలదు. లక్షద్వీప్లోని వ్యూహాత్మకంగా కీలకమైన ఆండ్రూత్ ద్వీపం పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక రాకతో మరింత నౌకాదళం, భారత నౌకాదళం మరింత బలం పెరిగిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టారిఫ్లలో నెలకొన్న అస్థిరత అంతర్జాతీయ వాణిజ్య సమీకరణలను పూర్తిగా తలకిందులు చేస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అమెరికా వాణిజ్య విధానాల వల్ల తలెత్తిన ఆర్థిక అనిశ్చితిని ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆరావళి సదస్సులో ఆయన ప్రసంగిస్తూ మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితులు, వాటి వ్యూహాత్మక పరిణామాలపైన తన విశ్లేషణను పంచుకున్నారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను గమనిస్తే తీవ్రమైన మార్పులు కనిపిస్తున్నాయని జైశంకర్ తెలిపారు. ప్రపంచ తయారీ రంగంలో 3వ వంతు ఒకే దేశం చైనాను ఉద్దేశిస్తూ చేతితో కేంద్రీకృతం కావటం వల్ల సరఫరా గొలుసులపైన తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అనేక దేశాల్లో ప్రపంచీకరణ వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. టారిఫ్ల అనిశ్చితి కారణంగా వాణిజ్యపరమైన అంచనాలన్నీ మారిపోతున్నాయి అని ఆయన వివరించారు. If you ask any country in the world, including any big country, neighbors are always challenging because they are neighbors. That there will be, issues with neighbors which you will not have with countries who are one layer or more removed. So it's not as though India has problematic neighbors. Every country has problematic neighbors. Every big country has more problematic neighbors. Now, when you have a policy, the purpose of a policy is not to solve a problem. The purpose of a policy is to manage relationships to your national advantage. Now, the whole idea of neighborhood first was one, to give our neighbors a certain primacy, a certain priority of attention. Number 2, by attention here means giving resources, giving a kind of a political energy, which was not there before neighborhood first came into being. I mean, if you look today with any of our neighbors, barring one, if you look today at the projects, look at the energy grids, you look at the roads, the rail, the movement of people. It is actually, the last decade has been transformational. Now, the thinking behind neighborhood first is, if you create enough of a basis for cooperation in which both parties have an interest,
that then serves as a stabilizing factor. So even when you have change, even when you have a great disruption, there are countervailing stabilizing factors which address that. And I would argue that in many cases, the changes that we have seen in the last few years, the consequences would have been much sharper had actually this cooperative basis and the infrastructure mostly underwritten by India had not been there. And your point about accommodating neighbors, yes, we do try to accommodate neighbors. In fact, we do more than accommodate neighbors. If you look at the kind of support we extended to Sri Lanka during its economic crisis, or the kind of support we give even today to the Maldives, or what we did during COVID, or the kind of fuel and fertilizer supplies that we gave after the Ukraine conflict started. So we have gone, as my remarks I said, we need to become the go-to country because we are the largest, we are the common neighbor to the entire region. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ లిల్లీ అండ్ కంపెనీ సుమారు 9,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియాలోని తమ మొట్టమొదటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ఇక్కడ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎలీ లిల్లీ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, ఎలీ లిల్లీ వంటి దిగ్గజ సంస్థ ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంపై నమ్మకం ఉంచినందుకు కంపెనీకి ధన్యవాదాలు తెలిపిన ఆయన కొత్త పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమని ఎలీ లిల్లీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల తయారీ సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. హైదరాబాద్ హబ్ నుంచి దేశంలోని మా కాంట్రాక్టు తయారీ నెట్వర్క్స్ ను పర్యవేక్షిస్తాం అని ఆయన వివరించారు. ఈ కొత్త కేంద్రం ద్వారా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఫార్మా రంగ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, త్వరలోనే ఇంజనీర్లు, సైంటిస్టులు, ఇతర నిపుణుల నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు ఆర్టీఐ కమిషన్ కు కొత్త లోగో వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో తన నివాసంలో ఈ నూతన లోగోను ఆవిష్కరించారు. 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ కార్యక్రమానికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం హాజరైంది. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పివి శ్రీనివాసరావు మరియు మోహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మేర్ల వైష్ణవి ఉన్నారు. కాగా రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్ లో చాలా కాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 4 కొత్త కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ల బృందం ముఖ్యమంత్రిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఏరివేసే సైనికులకు, సమాజంలో అపరిశుభ్రతను తరిమికొట్టే పారిశుద్ధ్య కార్మికులకు తేడా లేదని, వారిద్దరూ అసలైన వీరులని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. మన ఇల్లు, మన వీధులను నిత్యం శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న స్వచ్ఛ సేవకులకు ఆయన వందనం సమర్పించారు. విజయవాడలో జరిగిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జై స్వచ్ఛ సేవక్ అంటూ నినాదాలు చేస్తూ సభికులతో జై కొట్టించారు. పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని, వారిని గౌరవించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పరిశుభ్రతలో అగ్రగామిగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకి ఆంధ్రప్రదేశ్ ను జీరో వేస్ట్, శూన్య వ్యర్థ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒక వినూత్నమైన కార్యక్రమం స్టూడెంట్స్ అంతా పెట్టారు. అది మీరు చూసినప్పుడు గ్రీన్ పాస్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ చెట్లు పెట్టాలి, ఆ చెట్లు పెట్టి ఆ వాతావరణంలో వీళ్ళు కూడా మమేకమయ్యి భవిష్యత్తులో నేను పెట్టిన చెట్టు ఇప్పుడు కూడా బాగుందని గుర్తుపెట్టుకునే విధంగా గ్రీన్ పాస్పోర్ట్ కూడా క్రియేట్ చేశాం. అయితే ఈరోజు మనందరం ఇక్కడ ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. నేను చాలా మీటింగ్లకు వెళ్తున్నాను, ఎన్నో పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేస్తాం, లక్షల కొద్ది జనాభాతో అడ్రస్ చేస్తాం. కానీ ఆ మీటింగ్లంతా ఒక ఎత్తు. స్వచ్ఛాంధ్ర అవార్డు 2025 కార్యక్రమం నా జీవితంలో ఎక్కువ ఆనందాన్నిచ్చే ఏకైక కార్యక్రమం అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రోడ్లు, పార్కులు, బడులు, గుడులు, వీధి, వాడ, పల్లెలు, పట్టణాలు
ఇలా అన్నింటినీ శుభ్రంగా స్వచ్ఛంగా చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకునే వేదిక ఇది. ఇది ఇక్కడితో ఆగడానికి వీల్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరుల్లాగా కనపడుస్తున్నారు నాకు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. మన సైనికులు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శిబిరాలను తుడిచివేశారు. మీరు మీ కష్టంతో చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమివేశారు. అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు. సమాజాన్ని రక్షించే నిజమైన వీరులేనని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ నాయకులు ఓటర్ ఐడి కార్డులను పంపిణీ చేస్తున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఏకంగా ఓ దుకాణం పెట్టి మరీ ఓటర్ కార్డులు పంచుతున్నారని, ఈ విషయంపై తాను ఎన్నికల కమిషన్ కు ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యవహారంపై పలు కీలక ప్రశ్నలు సంధించారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ అధికారుల ద్వారా ప్రజలకు చేరాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నాయకుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా నిబంధనలకు విరుద్ధంగా ఓటరు కార్డుల పంపిణీ జరుగుతున్న ఎన్నికల కమిషన్, జేహెచ్ఎంసీ కమిషనర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ లో ఓటరు కార్డులు పంచుతున్న కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎలా అర్హుడవుతారని రఘునందన్ రావు మండిపడ్డారు. నవీన్ యాదవ్ కు ఆ ఓటరు ఐడి కార్డులు జేహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చారా లేక ఎన్నికల కమిషన్ అందించిందా అని ఆయన ప్రశ్నించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఎస్ఐఆర్ చేపడతామంటే ఓట్ల చోరీ అంటూ గగ్గోలు పెట్టే మేధావులు ఇప్పుడు జరుగుతున్న ఈ ఐడి కార్డుల చోరీపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్లా పెట్టుకొని ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తారు గత 4 రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. నేను అడుగుతున్నా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఇంతమంది జనాలని టెంట్లు వేసి భోజనాలు పెట్టి ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓలు తప్ప వేరే వాళ్ళ చేతికి రాకూడనటువంటి ఓటర్ ఐడి కార్డులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల చేతులకు ఎట్లొచ్చినాయో చెప్పాలి. ఇవి వాళ్ళ ఫేస్బుక్ లో, వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫోటోల్ని నేను ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ఇవ్వడం జరిగింది. సూటిగా ఎన్నికల కమిషన్ ని, హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని, ఈ ఫోటోల ముఖాలు కూడా కొంచెం మంచి కనబడుతుంది, ఇంత మంచిగా పెట్టుకొని ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ అంట, ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇలా పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తారు. ఏమని? మిమ్మల్ని అందరినీ కొత్తగా ఓటర్లుగా ఎన్రోల్ చేసినాం, మీకు ఇస్తున్నాం, అంతేకాదు మీ ఓటర్ ఐడి కార్డు మీ దగ్గర పోయినా మా దగ్గరికి రండి, మా ఇంటికి వస్తే మీకు ఓటర్ ఐడి కార్డులు ఇస్తామని చెప్పి ఓటర్ ఐడి కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, భాగ్యనగరంలో భాగ్యవంతులు ఉండేటువంటి ప్లేస్ జూబ్లీహిల్స్ లో బహిరంగంగా టెంట్లు వేసి ఓటర్ ఐడి కార్డులని, ఎపిక్ కార్డులని ఓపెన్ మార్కెట్ లో పంచుతుంటే ఎన్నికల సంఘం మాట్లాడేది. ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు మాట్లాడారు. వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ ట్విట్టర్లలో టుడే డిస్ట్రిబ్యూటెడ్ ఓటర్ ఐడి కార్డ్స్, వాళ్ళ ఫేస్బుక్ లో రాసి పెట్టుకున్నారు. ఓటర్లకు ఓటర్ ఐడి కార్డులు అందజేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అన్నా. నేను చెప్తలేనే, ఇది వాళ్ళు రాసుకుంది, వాళ్ళు ఫేస్బుక్ లలో రాసుకుంది. ఇది అయితే రఘునందన్ రావు కొత్త కవిత్వం చెప్తుండే అనుకున్నారు. వాళ్ళు రాసుకుంది వాళ్ళకే చెప్తా ఉన్నాం. ఏంది? జూబ్లీహిల్స్ అసెంబ్లీ అఫీషియల్ పేజ్ అంటే ఇది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటు హక్కు లేని వాళ్లకు మరియు కొత్తగా ఓటు హక్కు రాని వాళ్లకు ఓటర్ ఐడి కార్డులను జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అందజేశారు. రేపు ఈ పార్టీని, రేపు ఈ నాయకుల్ని ఎన్నికలలో ఎట్లా పోటీ చేయనియాలనేది ఎన్నికల సంఘం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు యూసుఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పెడతారు. ఆ యూసుఫ్గూడ పార్టీ ఆఫీసులో రేపు ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్పుకునే ఒక నాయకుడు బాజాబ్తా ఓటర్ ఐడి కార్డులు పంచుతాడు. పంచి ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ పేజీకి వేదికగా పెడతారు. ఇంకా రాస్తారు కింద, సమాజంలో ఓటు హక్కు చాలా విలువైంది, ఒక్క ఓటుతో రాజ్యాలు కూలిపోయినాయి, కాబట్టి యువకులు ఓటు వేసేటప్పుడు మంచోన్ని చూసి ఓటేయాలి. కేవలం 45 నుంచి 50% మందే ఓటు హక్కు వినియోగించుంటారు, బాధాకరం.
సంతోషం, 3 మంచి వాక్యాలు రాసిరు. కానీ ఓటర్ ఐడి కార్డులు ఎడికెళ్ళి తెచ్చిర్రో రాయాలి కదా. ఎవరిచ్చిర్రు? జిహెచ్ఎంసీ కర్ణన్ గారు ఇచ్చిండ్రా? ఎన్నికల సంఘం ఇచ్చిందా? లేదా మీరు దొంగ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి ఇక్కడ ఏమైనా పంచుతున్నారా? టీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి మరణిస్తే పరామర్శ కోసం పెద్ద కర్మలకు వెళ్లిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరియు ఆయనకు వరిపట్టం చేయటం ఘోర అపచారమని టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకయ్య చౌదరికి పరమ పవిత్రమైన శ్రీవారి శాలువా కప్పి లడ్డూ ప్రసాదం అందజేయడంతో పాటు ఆలయ వేద పండితులతో ఆశీర్వచనాలు ఇప్పించడం శ్రీవారి ఆలయ మర్యాదలు మంటగలపటమేనని అన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో బిఆర్ నాయుడు పదే పదే ఘోరంగా విఫలమవుతున్నారని, హిందూ ధర్మం గురించి తెలియని వ్యక్తిని చైర్మన్ గా తీసుకువచ్చి పెట్టి కూటమి ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసిందని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే దారుణం మరొక్కటి లేనే లేదు. అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత, వికృతమైనటువంటి చర్య తప్ప మరొక్కటి కాదిది. పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాకపోగా మంచిది కూడా. కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది. పరివట్టం కట్టడం ఏంది, వేదాశీర్వచనం ఇవ్వటం ఏంటి, స్వామివారి వస్త్రం కప్పటం ఏంది, అది కూడా సాక్షాత్తు ఎక్కడ వాళ్ళ తండ్రి పటం ముందర ఆయనకు చేయటం అంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు. ఎప్పుడు ఏ వస్త్రం కలపాగా వెయ్యాల్లో కూడా తెలియనటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు, మీరొచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వచనము, శేషవస్త్రము, స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం, అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిల్ని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం. హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది. స్థానిక దేవాలయాలలో భక్తులు పెరిగిపోయినారు, వాళ్లకు అన్న ప్రసాదాలు కూడా లభించటం లేదు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక పత్రిక ఈనాడులో ఈ మధ్యన ప్రముఖంగా ఒక వార్త వచ్చింది. ప్రసాదాల దిట్టం పెంచటం లేదు అని. తమరు అధికారులకు ఈ రకమైన ఊడిగం చేయటం మానేసి ఈ దిట్టం పెంచేటువంటి కార్యక్రమం చేయమని సవినయంగా నేను బిఆర్ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అర్హత లేనిటువంటి వాళ్లకు అధికారం ఇస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుకోమన్నాడంట. బిఆర్ నాయుడు గారి కార్యక్రమాలు అలాగే ఉన్నట్టుగా చూస్తుంది. నేనేం ఆయన విమర్శించడానికి కాదు. ఎవరైనా చనిపోతే పోయి వేదాశీర్వచనం ఇచ్చి పరివట్టం కట్టుతారండి. అత్యంత ప్రాముఖ్యత ఉన్నతమైనటువంటి విషయం పరివట్టం కట్టడం అన్నది. ఇది బిఆర్ నాయుడు గారు సాక్షాత్తు పాలక మండలి అధ్యక్షునిగా ఉండి స్వామి ద్రోహం, ఇది వెంకటేశ్వర స్వామి ఆలయ ద్రోహం తప్ప మరొక్కటి కాదిది. వేల సంవత్సరాల సాంప్రదాయాలను, సంస్కృతిని ధ్వంసం చేసేటువంటి ధ్వంసునిగా బిఆర్ నాయుడు గారు ప్రత్యక్షమవుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనందున హైదరాబాద్ వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెంటనే పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తామని ఆయన వెల్లడించారు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుందని, 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, కొత్తగా నమోదు చేసుకునేందుకు మరో 10 రోజుల సమయం ఉందని ఆయన వివరించారు. 139 పోలింగ్ ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని నగర కమిషనర్ పిసి సజ్జనార్ తెలిపారు. భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో బయటపడ్డ కల్తీ మద్యం రాకెట్ లింకులు కూటమి ప్రభుత్వంలోని పెద్దల వరకు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందే రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను సాగించేందుకు తెలుగుదేశం నేతలు ప్లాన్ చేసుకున్నారని, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మద్యం పాలసీలో మార్పులు చేశారని అన్నారు. కల్తీ మద్యంను కూటమి నేతల చేతుల్లో ఉండే ప్రైవేటు మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే బెల్ట్ షాపుల ద్వారా పెద్ద ఎత్తున చలామణి చేయాలని కుట్ర దీని వెనుక ఉందని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం విక్రయాల్లో ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యంగా తేలిందంటే ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతుందా అని ప్రశ్నించారు. దీని మీద ప్రభుత్వం కానీ, ప్రభుత్వ భాగస్వాములు కానీ, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వాళ్ళు కానీ అసలు ఎవడో ఇంత దుర్మార్గానికి పాటుపడుతూ ఉన్నాడు, వాడి మీద చర్యలు ఏమన్నా ఉంటాయంటే చూస్తే ఏమీ లేవు. మీ అందరికీ ఒక ఉదాహరణని నేను ఈరోజు చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ఇది నేను చూస్తున్నటువంటి ఈ పేపర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తనే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ రకరకాల బ్రాండ్స్ ని, లేబుల్స్ ని ఆ సీసాలకు అంటించి కల్తీ మద్యాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు అనే దానికి సంథింగ్ లైక్ ఏ కార్టూన్. గత ప్రభుత్వం దీన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకొని ఈ మద్యం వ్యాపారం అనేది ప్రభుత్వం చేసింది. దాని మీద మీ అందరికి తెలుసు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక లెక్కను చెప్పింది. ఆ లెక్కలో ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత 2004-05 ఒక 5 నెలలు 6 నెలల కాలంలో అప్పటి మోడల్నే ఉంచి ప్రభుత్వమే మద్యం అమ్మే క్రమంలో ఆ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చినట్టు ఆదాయం ఎంత? 2025-26 ఒక 5 నెలలు 6 నెలల కాలంలో ప్రభుత్వం కాకుండా దీన్ని మొత్తం ప్రైవేట్ చేసిన తర్వాత 5-6 నెలల్లో వచ్చినటువంటి ఆదాయం ఎంత? దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్తే నమ్మట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే మేమందరం మొత్తం గతం అంతా మేము దోషేసుకున్నాం కాబట్టి వీళ్ళు చెప్తే నమ్మరు అనుకుంటే మేము కూడా ఎందుకు వచ్చిన గొడవలు అన్నట్టుగా ఉన్నాం. కానీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది ఇక్కడ. అదే సంస్థ, మేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ మొత్తం మీద 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో అంటే ప్రభుత్వం మద్య దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం 6,782 కోట్లు. ఆ పాయింట్ 00 ఏదో నేను పక్కన పెడుతున్నాను. ఈ గవర్నమెంట్ ఇదే ఉంది. 2025-26 మొదటి 5 నెలల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మిన వచ్చిన ఆదాయం 6,992 కోట్లు. ది డిఫరెన్స్ ఈస్ ఓన్లీ 210 కోట్లు మాత్రమే. అంటే ఒక వ్యాపారం ఒక సంవత్సరానికి మినిమం 10% పెరుగుతుంది, కానీ ఇక్కడ 3% కూడా పెరగలేదు. అంటే ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళినట్టు? ప్రభుత్వం వద్దన్నారు, ప్రభుత్వం ఉంటే గత ప్రభుత్వం దోచుకుందన్నారు. అది ఇప్పుడు ఎవరు దోచుకున్నాడు? ఇక్కడ సమాధానం కావాలి. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడుతుంది నేనే, మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసే, కానీ ప్రజల తరపున ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి 3 బాటిల్లో మీరు తయారు చేసి అమ్మే ప్రతి 3 బాటిల్లో ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్, దాన్ని ఏమంటాం? కల్తీ మద్యం. వీళ్ళు ఒక మండలంలో ఉన్నటువంటి ఒక దాబాని ఒక కుటీర పరిశ్రమగా మార్చేసి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెస్తాం, దావోస్ వెళ్ళాం, సింగపూర్ వెళ్ళాం. దావోస్ పోయినప్పుడు ఎవడు రాలా? ఏమైపోయింది? ఇంత పెద్ద ఆయన పోయాడు, ఇంత అనుభవం ఉన్న ఆయన పోయాడు, ఎవడు రాలేదంటే ఈయన గతంలో కూడా వచ్చిపోయాడు, ఏం జరగలేదు, ఇప్పుడేం చూద్దాం అన్నారంట చాలా మంది. సో ఆ దేశంలో జరుగుతున్న BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ లో భారత శుభారంభం చేసింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ గా కొనసాగుతున్న ఈ టోర్నీలో గ్రూప్ హెచ్ లో ఉన్న భారత్ 45-18, 45-17తో నేపాల్ ను చిత్తుగా ఓడించి బోని కొట్టింది. బెస్ట్ ఆఫ్ 3 ఫార్మేట్ లో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్ లో మన షట్టర్ల దూకుడుకు నేపాల్ కుదేలైంది. బాయ్స్ డబుల్స్ లో భార్గవ్ రామ్ విశ్వతేజ ద్వయం 9-3తో కబీర్ సుప్రీం జోడీని ఓడించింది. గర్ల్స్ విభాగంలో ఆసియా అండర్-19 ఛాంపియన్షిప్స్ లో కాంస్య విజేత తన్వి శర్మతో పాటు యువ సంచలనం ఉన్నతి కూడా తమ ప్రత్యర్థులను చిత్తు చేశారు. బాయ్స్ సింగిల్స్ లో సుర్వాంష్ రౌనక్ సైతం పెద్దగా కష్టపడిందే కాకుండా గెలిచేశారు. కాగా ఇదే గ్రూప్ లో శ్రీలంక 30-45, 45-34, 45-44తో UAEకి షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్, UAS మరియు
చైనా, టర్కీ, ఇండోనేషియా సైతం తమ ఆరంభ రౌండ్లలో విజయాలు సాధించాయి. పండుగల సీజన్ లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. ఈ విలువైన లోహాల ధరలు సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1.23 లక్షల మార్కును దాటగా కిలో వెండి కూడా 1.57 లక్షలకు పైగా పలికి ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. ఢిల్లీ బులియన్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల స్వచ్ఛమైన 99.9% బంగారంపై 2,700 పెరిగింది. దీంతో 1,23,300 వద్ద జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. అదేవిధంగా కిలో వెండి ధరపై ఏకంగా 7,400 పెరగడంతో దాని రేటు 1,57,400 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ధరల పెరుగుదలతో పండుగ కొనుగోలు చేయాలనుకున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆకస్మిక ధరల పెరుగుదలకు పలు దేశీయ, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవడంతో యుఎస్ షట్డౌన్, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం వంటివి పసిడి ధరలకు రెక్కలు తొడిగాయి. వీటికి తోడు ఫ్రాన్స్, జపాన్లలో నెలకొన్న రాజకీయ పరిణామాలు కూడా విలువైన లోహాల వైపు మదుపరులు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ బండారం బయటపెట్టిన భారత్, ఐరాసాలో దిమ్మ తిరిగే కౌంటర్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ సైన్యం దమనకాండపై విమర్శలు. విశాఖలో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ ఆండ్రూత్ యుద్ధ నౌక, శత్రు జలాంతర్గాములపై వేటాడడంలో ప్రత్యేక సామర్థ్యం. టారిఫ్ల అనిశ్చితి కారణంగా వాణిజ్యపరమైన అంచనాలు మారిపోతున్నాయన్న జైశంకర్. ప్రపంచ దేశాలు ప్రతి అంశాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నాయన్న ఆందోళన. ఫార్మా హబ్గా హైదరాబాద్, 9,000 కోట్ల పెట్టుబడికి ప్రకటించిన దిగ్గజ సంస్థ. పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్న సీఎం రేవంత్. ఆర్టీఐ కొత్త లోగోను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి. 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా కార్యక్రమం. విజయవాడలో స్వచ్ఛతా అవార్డుల కార్యక్రమం. పారిశుద్ధ్య కార్మికులే అసలైన వీరులన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కాంగ్రెస్ నేతలు ఓటర్ కార్డులు పంచుతున్నారు. ఈసీకి ఎంపీ రఘునందన్ ఫిర్యాదు. ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. పెద్ద కర్మలకు వెళ్లి పరిపట్టం చేయటం అపచారం. ది శ్రీవారి ఆలయ మర్యాదలను మంట కలపడమే అంటూ మండిపడ్డ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తక్షణమే పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తామన్న ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. కోడ్ ఉల్లంఘిస్తే పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టీకరణ. కల్తీ మద్యం రాకెట్ తో ప్రభుత్వ పెద్దలకు లింకులు. ఈ దందాకు అనుగుణంగానే మద్యం పాలసీలో మార్పులు చేశారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆగ్రహం. BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ లో భారత్ శుభారంభం. 45-18, 45-17తో నేపాల్ ను చిత్తుగా ఓడించి బోని కొట్టిన ఇండియా. పసిడి ప్రియులకు భారీ షాక్. ఒక్కరోజే 2,700 పెరుగుదల. 10 గ్రాముల బంగారం ధర 1.23 లక్షలు దాటి ఆల్ టైమ్ రికార్డ్.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.